ముందుగా టిప్ నెంబర్ 1, మనము మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా పేస్ట్ వేస్తున్నానండి. కోల్గేట్ పేస్ట్ తీసుకున్నానండి నేను. తర్వాత దీంట్లోనే కొద్దిగా డిష్ వాష్ జెల్ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం దీనిని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం దీనిని ఒక బాటిల్లో పోసుకొని మూతకి హోల్స్ పెట్టుకున్నానండి. చూడండి, ఇలాంటి స్టీల్ డబ్బా ఉంటుంది కదండి మనకి ఇంట్లో. ఇలాంటి డబ్బాల్ని మనం ఈ లిక్విడ్ తోటి క్లీన్ చేస్తే చాలా బాగా క్లీన్ అవుతుందండి. కొత్త వాటిలో షైనింగ్ అనేది వస్తుందండి. చూడండి ఎంత బాగా వస్తుందో షైనింగ్ అనేది. మనకి పేస్ట్ యూస్ చేయడం వల్ల ఈ సామాన్లు అనేవి షైన్ వస్తాయండి, స్టీల్ వస్తువులు ఏవైనా సరే. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొత్త దానిలాగా మెరుస్తుందండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, మనకి గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండి. ఈ స్టవ్ని కూడా ముందుగా వాటర్ పడకుండా ఆ బర్నర్స్ని ఇలా బౌల్స్ తోటి క్లోజ్ చేసుకొని తర్వాత నేను ఈ లిక్విడ్ని వేస్తున్నానండి. వేసేసి మనం దీనిని క్లీన్ చేద్దామండి. మనం ఒక అరచెక్క నిమ్మరసం పిండి క్లీన్ చేసినా కూడా చాలా బాగా క్లీన్ అవుతుందండి ఈ లిక్విడ్ వేసాక. చూడండి కొత్త దానిలాగా షైనింగ్ అనేది వస్తుందన్నమాట. ఇట్లా మనం కిచెన్ టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఈ లిక్విడ్ తోటి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, స్టీల్ సింక్ ఉంటుంది కదండి. ఈ సింక్ కూడా మంచిగా ఈ లిక్విడ్ తోటే మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈ సింక్ క్లీన్ చేసేటప్పుడు మనం కొద్దిగా వంట సోడా వేసినా కూడా ఆ ఫంగస్ అనేది లేకుండా చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. చూడండి ఆ షైనింగ్ అనేది వస్తుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చూడండి ఎలా షైన్ వస్తుందో. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, బౌల్ తీసుకున్నాను. దాని మీద మనకి జల్లెడది ఉంటుంది కదండి, అది పెడుతున్నాను అనమాట. ఇలా పెట్టేసుకొని దాని మీద మనం అభిషేకం చేస్తాం కదండి దేవుడి విగ్రహాలకి, అవి అలా పెట్టేసుకొని మనం దాని మీద కనుక అభిషేకం చేసామనుకోండి ఆ పాలు అనేవి బౌల్లో పడిపోతాయి. సో అభిషేకం తర్వాత మనం వాటిని క్లియర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. నీట్గాను ఉంటుంది, ఈజీగాను ఉంటుంది. సో తప్పకుండా ఈ టిప్ని యూస్ చేసుకోండి. ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఇవి మనం విడిగా ఇలా వేసేసామనుకోండి చిక్కు పడిపోతూ ఉంటాయి కదండి. ఇలాంటి చిన్న చిన్న ప్లక్కర్స్ ఉంటాయి కదా, వాటిని కనుక ఇలా పెట్టామనుకోండి చిక్కుపడకుండా మంచిగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇలా బెలూన్స్ ఉంటాయి కదా, ఈ బెలూన్ చివర నేను కట్ చేస్తున్నానండి. ఈ బెలూన్స్ అనేవి పెద్ద కాస్ట్ కూడా ఉండవండి, 1 రూపీ 2 రూపీస్లో వస్తాయన్నమాట. సో మనం తక్కువ ఖర్చులో ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు అనమాట. దీనిని చక్కగా మనం రబ్బర్ బ్యాండ్ లాగా యూస్ చేసుకోవచ్చండి. ఇలాగా ప్యాకెట్స్ సీల్ చేయడానికి చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట రబ్బర్ బ్యాండ్ లాగా. సో నచ్చింది కదండి. చూడండి, మనం వంట చేసేటప్పుడు కడాయిలో కడిగేసి మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తూ ఉంటాం కదండి. ఆ కడాయిలో వాటర్ అనేది ఉండిపోయేసరికి అదంతా ఎవాపరేట్ అవ్వడానికి మనకి కొంచెం టైం తీసుకుంటుంది. అంతేకాకుండా గ్యాస్ కూడా చాలా వేస్ట్ అవుతుందండి. సో మనం కడాయి పెట్టే ముందు ఇలా క్లాత్ తోటి మనం ఆ వాటర్ అంతా తుడిచేసుకొని ఆ తర్వాత పెట్టామనుకోండి ఆ ప్యాన్ అనేది చాలా తొందరగా వేడవుతుంది అనమాట. మనకి గ్యాస్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది, టైం కూడా సేవ్ అవుతుందండి. సో ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.